సమాజాన్ని మార్చడానికి ఉన్న కొన్ని సాధనాల్లో నాటకం కూడా ఒకటి. కరోనా అయిపోయిన టైంలోనే అంటే జనాలందరూ బయటకు వచ్చి ఒక దగ్గర మొబిలైజ్ అవ్వడం అని అంటే చాలా భయపడుతున్న టైంలో కూడా మీ ప్లేకి హౌస్ఫుల్ బోర్డు పెట్టి చాలా ఎక్కువ సార్లు దాన్ని పర్ఫామ్ చేసిరని విన్నాను నేను. కథని వెనక నుంచి, ముందు నుంచి, బ్యాక్ నుంచి రకరకాలుగా చెప్పడానికి ట్రై చేసాం. లక్కీలీ అది వర్కౌట్ అయింది ఆ ప్లేకి. మీకు బాగా నచ్చిన ప్లే ఏది ఉంది సార్? బాంబే టైలర్స్. అదే స్థాయిలో మళ్ళీ ఇంత రెస్పాన్స్ వచ్చిన ప్లే ఉంది సార్? మహానిర్వాణం చేసాం. మహానిర్వాణం కూడా చాలా పెద్ద ప్లే, మ్యూజికల్. అదర్ కంట్రీస్ లో కూడా చాలా ప్లేస్ పర్ఫార్మెన్సెస్ చేశారు. మెయిన్లీ నేను అదే థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్ దాంట్లోనే సౌత్ కొరియాకి వెళ్ళాను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వర్క్ షాప్ కి. నార్మల్ గా ఎవరైనా అంటే హెచ్యూ లాంటి పెద్ద యూనివర్సిటీలో చేసిన తర్వాత అసలు థియేటర్ కోర్స్ ను ఎంచుకోరు. ఆబ్వియస్లీ థియేటర్ ఆర్ట్స్ కోర్స్ కి వచ్చినప్పుడే నేను లైక్ ఒక రకంగా డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇది చేద్దామని చెప్పేసి ఒక టైంలో మేము జువెనల్ హోమ్స్ తో వర్క్ చేస్తున్నాను. బాల నేరస్తులు లైక్ అంతా చాలా అగ్రెషన్ గా కనిపించారు అనమాట. చాలా పిల్లలంతా ఒక రకమైన దీంట్లో ఉంటుంది కదా. విజిల్ అని చేశాను, షూ అండ్ పేపర్ అని చెప్పి చేశాను, అడ్వెంచర్ ఆఫ్ చిన్నారి అని చెప్పి చేశాను. కింగ్ అండ్ ఓన్లీ పిల్లల కోసం. చాలా మంది ఎన్జిఓస్ తోని కొలాబరేట్ అయ్యి డబ్బులు తీసుకుని లేదంటే ఓన్ గా వెళ్ళి మేము ఏదో చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. థియేటర్ అనేది ఒక నాకు టైం పాస్ బిజినెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై ప్రొఫెషన్. నేను దానికి ట్రూత్ఫుల్ గా ఉండాలి. సార్ ఈ నాటకానికి సినిమాకి ఏం డిఫరెన్స్ ఏముంటుంది సార్? అంటే లైక్ ఫామ్ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కిడ్నాప్ అని చూసిన తర్వాతనే అన్నకి పలాస సినిమా వచ్చినట్టుంది కదా సార్? కాదు, అది వేరే ప్లే. ఎందుకంటే కిడ్నాప్ చాలా సంవత్సరాలు బ్యాక్ చేసింది. ఖచ్చితంగా సినిమాల్లో నటించాలంటే ఖచ్చితంగా మనం ఒక థియేటర్ లో జాయిన్ అయ్యి లేదంటే నాటకాలు చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంటా? నువ్వు అంటే సినిమాలో నటించాలంటే నీకు ఏ ట్రైనింగ్ అవసరం లేదు. ఓకే, నువ్వు బెస్ట్ గా నటించాలంటే నీకు ట్రైనింగ్ కావాలి. ఒక కెమెరా ముందు నటించడానికి, సినిమాలో నటించడానికి బేసిక్ గా ఒక థియేటర్ అనేది ఏమిస్తుంది మనకు? నువ్వు ఎవరిని కదిలిచ్చినా హైదరాబాద్ లో థియేటర్ చేసే వాళ్ళందరూ 99% చేసే ఇదేంటంటే ఫస్ట్ ఎవరైతే యాక్టర్స్ వస్తారో దే విల్ వర్క్ ఆన్ దేర్ బాడీ. ఝాన్సీ అక్కతోని కొన్ని ప్లేస్ కూడా కలిసి కొలాబరేట్ అయ్యి చేసినట్టున్నారు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆమెతో వర్క్ చేయడం. సార్ నాటకాల్లో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? నేను యాక్చువల్లీ మ్యాక్బెత్ చేయాలి. షేక్స్పియర్ అంటే నాకు చాలా. ఓకే, బ్రేకప్ అంటే ఏంటి సార్? స్టోరీ ఏంటది? ఆ స్టోరీ వద్దు. ఓకే ఓకే అది అయిపోయింది. నేను ఈ నాటకంలో ఫెయిల్ అయ్యాను, ఈ నాటకం చేయడంలో అనిపించిన నాటకం ఏదైనా ఉందా? ఫెయిల్ అవ్వటం కాదు, అది పర్ఫార్మెన్స్ కాలేదన్నమాట. బేసిక్గా రెఫ్యూజీస్ అని చెప్పేసి ఒక ప్లే చేశాను. ఓకే, అది సిరియన్ క్రైసిస్ మీద చేశాను. కొత్తగా యాక్టింగ్ లోకి వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్? స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పటివరకు చాలా అంటే చాలా ప్లేస్ చేశారు థియేటర్. సో ప్రజెంట్ ఏ ప్లే చేస్తున్నారు? ప్రజెంట్ అంధాయుగ్ అని చెప్పేసి ఒక ప్లే చేస్తున్నాను. అందరు యాక్చువల్లీ కురుక్షేత్ర వార్ గురించి చెప్పారు కదా. సో ఆఫ్టర్ వార్ ఏం జరిగింది, అక్కడ నుంచి 18th డే నుంచి శ్రీకృష్ణుడి డెత్ వర్క్ అనమాట. హలో, వెల్కమ్ టు 3TV. నాటకం అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక ఆలోచన, ఒక భావన, సమాజాన్ని ప్రశ్నించే శక్తి అని అంటూ ముందుకు సాగుతున్నారు ఈ వ్యక్తి. థియేటర్ని జీవన విధానంగా మార్చుకొని ఎంతోమందికి యాక్టింగ్లో మెలకువలు నేర్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి. ఇప్పటికీ కొన్ని వందల వేల థియేటర్ ప్లేస్ వేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. డైరెక్టర్ డాక్టర్ షేక్ జాన్ బషీర్. హలో సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత. ఎస్ సార్. సో ఇప్పటివరకు చాలా అంటే చాలా ప్లేస్ చేశారు థియేటర్. సో ప్రజెంట్ ఏ ప్లే చేస్తున్నారు? ప్రజెంట్ అంధాయుగ్ అని చెప్పేసి ఒక ప్లే చేస్తున్నాను. ఓకే, అది యాక్చువల్లీ ధర్మవీర్ భారతి అని చెప్పేసి హిందీలో రాశాడు అనమాట. 1951లో ఆ టైంలో రాశాడు. సో ఇది యాక్చువల్గా పోస్ట్ వార్. ఇది మనకి కురుక్షేత్రం వార్ ఉంది కదా. సో అండ్ 18th డే ఆఫ్ కురుక్షేత్ర వార్. అండ్ కురుక్షేత్ర వార్ అయిపోయిన తర్వాత ఏమైతుంది అనే దాని మీద అందరు యాక్చువల్గా కురుక్షేత్ర వార్ గురించి చెప్పారు కదా. సో ఆఫ్టర్ వార్ ఏం జరిగింది, అక్కడ నుంచి 18th డే నుంచి శ్రీకృష్ణుడి డెత్ వర్క్ అనమాట. సో అక్కడగా ఒక నాటకం రాశాడు అనమాట. చాలా పొలిటికల్ కామెంటరీ చేశాడు అనమాట. అది యాక్చువల్గా యుద్ధము దాని గురించి ఏంటి అనే దాని మీద. సెటైర్ ఏం కాదు, చాలా డైరెక్ట్ కామెంట్ అనమాట. అంటే ఏంటి యుద్ధం అనేది లాస్ట్కి ఏం తెచ్చి పెడుతుంది, రాజ్యం మీద కామెంటా సార్ అనుకోవచ్చు. యాక్చువల్లీ మనం అడాప్ట్ చేస్తున్నది ఇప్పుడు పోస్ట్ వార్ ఇప్పుడు ఎలా ఉంది మనకి. అంటే ఒకప్పుడు యుద్ధాలు వేరే రకంగా ఉంటుండే కదా. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అవుతుంది. ఎట్లయితుంది డైరెక్ట్ గా
లైక్ రాకెట్ లైక్ మిసైల్స్ వేసుకోవటము. అవును. సో మొత్తం వార్ఫేర్ అనేది మారిపోయింది కదా. ఎస్ సార్. అండ్ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు కరెంట్. ఎస్. సో ఇప్పుడు అమెరికా ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తుంది, లేకపోతే ఎందుకు వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. అవును అవును. సో ఇదంతా లైక్ ఎందుకు అనే దాని మీద సో మన ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా. యా ఓకే. దానికి అలా అడాప్ట్ చేస్తున్నాను అనమాట బేసిక్. అంటే నీకు ప్లే మొత్తం అదే మహాభారత ఆ లెవెల్లోనే నడుస్తూ ఉంటుంది. బట్ దానికి మేము కొంచెం డిజిటల్ థియేటర్ దాన్ని ఇంటర్ఫేస్ చేస్తున్నాము. ఏదంటే విజువల్స్, లేకపోతే ప్రొజెక్షన్స్, మ్యాపింగ్. ఓకే. సో వీటి ద్వారా కరెంట్ పాలిటిక్స్ అంటే కరెంట్ వార్ వాటిని పోర్ట్రే చేస్తాం, అట్లా చేస్తున్నాం. ఓకే ఓకే. దిస్ ఇస్ వండర్ఫుల్ ప్లే. ఆల్రెడీ ఇండియన్ థియేటర్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేగా దీన్ని పరిగణిస్తారు అనమాట. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు చేశారు ఈ ప్లేని. ఇక్కడ ఎర్రకోట ముందు కూడా చేశారు అనమాట. గ్రేట్ గ్రేట్. మల్కాజీ అనే డైరెక్టర్, నేషనల్ స్కూల్ ఆఫ్ డైరెక్టర్. ఎర్రకోట ముందు లైక్ దట్ ఇమేజ్ వాస్ బ్యూటిఫుల్ ఇమేజ్ అనమాట. అట్లా చేశాడు ఆయన. ఓకే ఓకే. సో అది చేస్తున్నాము. మార్చి 26th కి రవీంద్ర భారతిలో షో ఉంది. ప్రస్తుతం అదే రిహార్సల్ అక్కడ నుంచి వచ్చి ఆ రిహార్సల్ నుంచే వచ్చాను డైరెక్ట్ గా. 27th కి వరల్డ్ థియేటర్ డే. మార్చ్ 27th వరల్డ్ థియేటర్ డే అన్నమాట. సో ఎట్లా స్టార్ట్ అయింది సార్ ఈ నాటక ప్రయాణం? అది చాలా ఎంగేజ్ లో స్టార్ట్ అయింది అనమాట. అంటే నాటకం అనేది ఒక ప్రక్రియ ఉంటది అని తెలియని ఏజ్ లోనే అసలుకి లైక్ ఇమిటేట్ చేయటం జనాల్ని, లేకపోతే మనకి మొహర్రం ఆ టైంలో కొంచెం లైక్ ఈ పర్ఫార్మేటివ్ ఇది నడుస్తూ ఉండే అనమాట. లైక్ మా విలేజ్ లో, నేను ఎక్కడైతే పుట్టానో ఆ విలేజ్ లో. సో ఆ టైంలో మేము కూడా లైక్ ఏదో ఒక క్యారెక్టర్ వేసి ఇమిటేట్ చేయటం అట్లా చేస్తున్నాం బచ్పన్ లో బేసిక్. అప్పటికి అంతగా ఇది కూడా లేదు. సో అది ఉండే. బట్ స్లోలీ వచ్చే కొద్దీ లైక్ అదే ప్రశ్న అయితే అని చెప్పేసి తెలియదు ముందే. ఎందుకంటే కంటిన్యూస్ గా ఇప్పుడు అదే అయిపోయిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత అంటే నాకు ఈ అవెన్యూస్ అనేవి చాలా బాగా దొరికాయి అనమాట. సో అక్కడ నుంచి స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో 4th class లో ఉన్నప్పుడు ఒక లైక్ ఆల్ ఇండియా రేడియోలో ఒక పర్ఫార్మెన్స్ చేయటము. ఆ తర్వాత మళ్ళీ 9th class లో ఉన్నప్పుడు ఇంకొక చిన్న డ్రామా చేయటము. తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు ఏదో చేయటము. డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంకో చేయటము. సో ఇట్లా కంటిన్యూస్ గా థియేటర్ అనేది లైక్ త్రూఅవుట్ బచ్పన్ నుంచి ఉండే. 4th class లో ఎప్పుడు మన భక్త ప్రహ్లాద క్యారెక్టర్ కూడా వేసినట్టు. ఇట్లానే లైక్ ఒక పర్ఫార్మెన్స్ అవుతుంటే వాళ్ళ క్యారెక్టర్ ఎవరో చిన్న క్యారెక్టర్ బాగలేకపోతే సడన్ గా నాకు స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది. సో నాకు ఆ పెద్ద పర్ఫార్మెన్స్ ఏం తెలియదు అనమాట. బట్ ఓన్లీ ఒక ఇమేజ్ ఐడియా ఉంది. ఆ ఇమేజ్ ఏంటంటే లైక్ ఇట్లా తెర తొలగింది, నీ ముందు ఒక 500-600 మంది ఆడియన్స్ కూర్చొని ఉన్నారు. సో ఆ ఒక ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ చాలా ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు ఉండిపోయింది అట్లా. ఇప్పుడు కూడా లైక్ దాని గురించి తలుచుకుంటే ఆ ఇమేజ్ వస్తుంది అనమాట. లైట్లు, జనాలు చుట్టము. నార్మల్ గా నాన్నగారు ఎక్కువ మిమ్మల్ని నాటకాలకు తీసుకెళ్లేవారు, నాన్నవారికి కూడా నాటకాలు అంటే ఇష్టం అని విన్నా, నిజమేనా సార్? యాక్చువల్గా మా తాతగారికి మా తాతకి ఏంటంటే లైక్ సత్యహరిచంద్ర పద్యాలు ఉంటాయి కదా, లైక్ ఎవ్రీథింగ్ తనకి ఈవెన్ ముస్లిం అయినప్పటికీ కూడా లైక్ ఆ పద్యాల్ని పాడటము అండ్ పద్యాలకు భావం చెప్పటము. ఇట్లా లైక్ సాయంత్రం పూట ఇంటి ముందు కూర్చుంటే ఇట్లా గుళ్ళో నుంచి భక్త ప్రహ్లాద పద్యాలు వస్తుంటే, లేకపోతే శ్రీకృష్ణ లీలలు ఏదన్నా సాంగ్ వస్తుంటే సో దాన్ని చెప్పేవాడు అనమాట. ఇట్లా సత్యహరిశ్చంద్రుడు నీకు కాటి సీన్ అవుతుంది, ఇది సత్యహరిశ్చంద్రుడు ఎవరు, ఇట్లా నాటకం గురించి లైక్ అది కూడా ఉంది బేసిక్ గా. మా తాత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. మై ఫాదర్ లైక్ ఆయన వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత అంటే 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా చేశారు సార్? 10th అయిపోయిన తర్వాత యాక్చువల్లీ లైక్ ఇంటర్మీడియట్ చేస్తుండే. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ మాది, మా విలేజ్ దగ్గరలోనే గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. యాక్చువల్లీ ఇంటర్ అయిపోయింది. డిగ్రీకి వచ్చిన తర్వాత ఈ థియేటర్ అనేది ఎక్కువైపోయింది అనమాట చేయడం. ఎందుకంటే అక్కడ నేను సిద్ధార్థి కాలేజ్ అని ఉంటుండే. అక్కడ మా తెలుగు టీచర్ ఒక ఆయన ఉండేవాడు అనమాట, తెలుగు లెక్చరర్. ఆయన పేరు రమేష్. ఆయన రమేష్ సార్ అని అందరు పిలుస్తారు. ఆయన యాక్చువల్లీ HCU స్టూడెంట్, తెలుగులో ఇట్లా మాస్టర్స్ చేశాడు అనమాట. చేసి ఆయన లైక్ సిద్ధార్థి కాలేజ్ లో తెలుగు టీచ్ చేస్తుండే. సో ఆయన ఆధ్వర్యంలో ఒక థియేటర్ గ్రూప్ నడిచేది అనమాట కాలేజ్ లో. ఇట్లా కాంపిటీషన్స్ అయినప్పుడు లైక్ ఆయనే లైక్ స్క్రిప్ట్ చెప్పి ఇట్లా చేసేవాడు అనమాట. సో ఆ రకంగా అక్కడ కొంచెం ఇదైంది. అండ్ ఇంకా వెరీ యంగేజ్ లో ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ కూడా అట్లనే. యాక్చువల్గా మా స్కూల్లో ఒక సత్యం మాస్టర్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. లైక్ అవుట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్, ఆయన సైన్స్ టీచర్, మళ్ళీ అవుట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్ ఆయనే రాసేవాడు అనమాట. ఇట్లా లైక్ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇటువంటి మోనోలాగ్స్ రాసేవాడు అనమాట.
ఓకే. రాసి ఆయన ఇనిషియల్ గా లైక్ అదనమాట స్పార్క్ బేసిక్ గా లైక్ ఆయన చూసాడు అనమాట, అరే నీలో మంచి నటుడు ఉన్నాడు అని. అంటే అప్పటికే మీకు నేను నాటకం వైపే వెళ్ళాలని మీరు డిసైడ్ అయిపోయారు? లేదు ఓకే. నేను బిఏ లిటరేచర్ చేస్తుండే, యాక్చువల్గా ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తుండే. అదొక క్రేజీ కాంబినేషన్ కోర్స్ ఉండేది మా కాలేజ్లో. ఓకే సార్. బిఏ లిటరేచర్ ఉండేది, ఇంగ్లీష్ లిటరేచర్, టూరిజం మేనేజ్మెంట్, హిస్టరీ కాంబినేషన్ తో కోర్స్ ఉండేది. ఓకే ఓకే. నార్మల్ డైరెక్ట్ కాలేజ్ డిగ్రీ నుండి మళ్ళీ హెచ్సి యూనివర్సిటీకి ఎందుకు అనిపించింది? చెప్పాను కదా, నార్మల్ ప్లేలు చేస్తుండే మేము, ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా. సో మాకు కూడా ఇట్లా కోర్సులు ఉంటాయి కంపల్సరీగా, లైక్ థియేటర్ ఆర్ట్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే ఇది ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సబ్జెక్ట్ అని చెప్పి ఏం ఐడియా లేకుండే. సో ఖమ్మంలో ఒకరోజు ఒక షో అవుతుండే, ఇది బర్బరీకుడు అని చెప్పేసి, సౌదా అరుణ్ అని చెప్పేసి ఇద్దరు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, లైక్ వెరీ వెల్ నోన్ పర్సన్స్ వాళ్ళు లిటరేచర్ లో, ఈవెన్ థియేటర్ లో కూడా. వాళ్ళు ప్లే చేస్తుండే బర్బరీకుడు అని చెప్పేసి. సో లైక్ అదే రమేష్ సార్ అని చెప్పాను కదా, సో హీ వాస్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ అక్కడ. సో నేను చూడటానికి వెళ్ళాను, లైక్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఫస్ట్ టైం ఒక ప్రొఫెషనల్ థియేటర్, లైక్ ఎట్లా అప్పుడు దాకా మనం అంతా నార్మల్ గా చేస్తుండే థియేటర్, అన్ని లైట్లు పెట్టొచ్చు, స్పెషల్ లైట్స్ ఉంటాయి, ఇంటెన్సిటీని కంట్రోల్ చేయొచ్చు, ఏమేమి తెలియదు అనమాట. అట్లా చూసి మెస్మరైజ్ అయిపోయింది. నేను తర్వాత మా సార్ని అడిగాను, సరే ఎవరు సార్ ఇల్లు అంటే, మా సార్ ఆరూరి సుధాకర్ అని ఒక అన్న ఉన్నాడు, లైక్ హీజ్ ఆల్సో డన్, ఆయన కూడా పిహెచ్డి చేశాడు థియేటర్ ఆర్ట్స్ లో, నిజాం కాలేజ్ లో అక్కడ టీచ్ చేస్తాడు, ఆయన నిజాంలో ఫ్యాకల్టీగా టీచ్ చేస్తాడు. ఆయన్ని పరిచయం చేశాడు అనమాట. ఓకే. సో ఈ కనెక్షన్ ఆ కనెక్షన్కి వెళ్ళి, ఆ కనెక్షన్ పట్టుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆయన ఫోన్ చేస్తే, ఆయన దగ్గర ఉండి తమ్ముడు ఇట్లుంటది ఇది అని చెప్పేసి మొత్తం సిలబస్ మొత్తం కొంచెం ట్రైన్ చేసి నన్ను ఎంట్రన్స్ రాయించాడు అనమాట. సో అట్లా నాకు అప్పుడు హైదరాబాద్ లో 3 ఇన్స్టిట్యూషన్ లో థియేటర్ ఆర్ట్స్ ఉంది, తెలుగు యూనివర్సిటీ ఉంది, నిజాం కాలేజ్ లో ఉంది, సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. సో లైక్ మూడింటికి అప్లై చేశాను, మూడింటిలోనే వచ్చింది నాకు. గ్రేట్ గ్రేట్ సార్. దేనికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచించినప్పుడు లైక్ అన్నయ్య చెప్పాడు అనమాట, ఇక్కడ నువ్వు హెచ్సిలో జాయిన్ అవ్వు. ఓకే. అన్నయ్య అంటే మస్తాన్ వాళ్ళే అన్న? కాదు, ఆరూరి సుధాకర్ అని చెప్పేసి. ఓకే ఓకే. లైక్ ఎవరైతే నాకు థియేటర్లో ట్రైన్ చేశాడు ఇనిషియల్లీ, లైక్ ఆయన సజెస్ట్ చేస్తే అక్కడ జాయిన్ అయిపోయాను. ఓకే. హెచ్సియులో పీజీ అయిపోయింది. అప్పటికి నార్మల్గా ఎవరైనా అంటే హెచ్సియు లాంటి పెద్ద యూనివర్సిటీలో చేసిన తర్వాత అసలు థియేటర్ కోర్స్ని ఎంచుకోరు. ఏదో ఎంబీఏనో సంథింగ్ ఇంకేదైనా డేటా కోర్సులో ఏవో చేసి ఒక మంచి, మీరు అప్పటికే ఎడ్యుకేషన్లో మంచి టాప్లో ఉన్నారు, బట్ థియేటర్ని ఎందుకు ఒక ఎంచుకున్నారు? అంటే నా జీవితం ఇదే అని ఎందుకు డిసైడ్ అయిపోయారు అప్పుడు? ఆబ్వియస్లీ థియేటర్ ఆర్ట్స్ కోర్స్కి వచ్చినప్పుడే నేను లైక్ ఒక రకంగా డిసైడ్ అయ్యాడు అనమాట. సో ఇది చేద్దామని చెప్పేసి. తర్వాత నాకు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ థియేటర్ ట్రైనింగ్ చేస్తున్న క్రమంలో, థియేటర్ అంటే నాట్ ఓన్లీ లైక్ యాక్టింగ్, నువ్వు పెయింటింగ్ చదవాలి, లైక్ ఈస్థెటిక్స్ అంటే ఏంటి తెలియాలి, లైక్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అనమాట. మ్యూజిక్ లైక్ తెలిసి ఉండాలి, నీ బాడీ మీద, నీ వాయిస్ మీద, అంత ట్రైనింగ్ అవుతుండే అనమాట. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ సబ్జెక్ట్. థియేటర్ అనగానే ఓన్లీ నార్మల్ గా మనకు వచ్చేది యాక్టింగ్, లైక్ లేకపోతే స్టేజ్ చూసి స్టేజ్ డిజైన్ అనుకుంటాం, కానీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. దాంట్లో చాలా థింగ్స్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ వచ్చేసరికి లైక్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎందుకంటే స్పెషల్ వింగ్స్ ఉన్నాయి థియేటర్ లో. నీకు చిల్డ్రన్స్ తో వర్క్ చేయాలంటే చిల్డ్రన్స్ థియేటర్ ఉంది, ఓకే, నువ్వు అడల్ట్స్ తో వర్క్ చేయాలంటే అడల్ట్స్ థియేటర్ ఉంది, లేకపోతే ఒక విలేజ్కి వెళ్ళి ఒక కమ్యూనిటీతో వర్క్ చేయాలి, కమ్యూనిటీ థియేటర్ అని చెప్పి ఒక సబ్జెక్ట్, ఒక ఇది ఉంది. అండ్ యూ కెన్ వర్క్ విత్ డిఫరెంట్ లైక్ ఏజ్ గ్రూప్స్ తో పనిచేయచ్చు, కమ్యూనిటీస్ తో పనిచేయచ్చు. సో చాలా లైక్ దాంట్లో ఎక్స్ప్లోర్ చేసేది చాలా ఉంది అనిపించింది అనమాట. ఓకే. దెన్ లైక్ అప్పుడు చిన్నగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయ్యే కొద్దీ లైక్ నాలెడ్జ్ కొంచెం డెవలప్ అయ్యే కొద్దీ దీంట్లో లైక్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. థియేటర్ అంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఒకటే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి నేను చిల్డ్రన్స్ థియేటర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్గా నా మెయిన్ లైక్ నా కోర్స్ అయిపోయిన ఇమీడియట్ గా వచ్చేసి చిల్డ్రన్స్ థియేటర్ స్టార్ట్ చేశాను. అంటే పిల్లలతో వర్క్ చేసిన, పిల్లల కోసం పిల్లలతో ప్లే చేస్తుంటున్నాను. డిఫరెంట్ కమ్యూనిటీస్ లో హైదరాబాద్ లో వర్క్ చేశాను. దాదాపు ఒక 20-25 ఆర్ఫనేజెస్ లో ఒక 10 years పాటు కంటిన్యూస్ గా వర్క్ చేశాను అనమాట, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో. చిల్డ్రన్స్ థియేటర్ మెయిన్ గా చేస్తాను. సో చిల్డ్రన్స్ చేస్తున్నప్పుడు కూడా లైక్ అంటే కొన్నిసార్లు మనకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా వర్క్ చేస్తున్నప్పుడు. నాకు అది చిల్డ్రన్స్ థియేటర్ లోనే అనిపించింది అనమాట. ఒక టైంలో మేము జువెనల్ హోమ్స్ తో వర్క్ చేస్తుండే అనమాట, లైక్ బాల నేరస్తులు.
వాళ్ళతో వర్క్ చేస్తుండే. ఓకే. ఫస్ట్ డే వెళ్ళాము, లైక్ అంతా చాలా అగ్రెషన్ గా కనిపించారు అనమాట. చాలా పిల్లలంతా ఒక రకమైన దీంట్లో ఉంటారు కదా, డిప్రెషన్ లో దాంట్లో ఉంటారు. వాళ్ళని అడ్రస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, డిఫికల్ట్ ఉంటుంది. దానికి చాలా హెల్ప్ కావాలి, సైకాలజిస్ట్ హెల్ప్ కావాలి, చాలా మంది హెల్ప్ కావాలి మనకి. ఓకే. సో లైక్ ఆ వర్క్ షాప్ అయిపోయి లైక్ వాళ్ళతో ట్రావెల్ చేసి ఒక 15 days వర్క్ షాప్ అది. సో 15th డేకి వచ్చేసరికి లైక్ మేము కొంచెం చేంజ్ చూడగలిగాం అనమాట. నేను కంప్లీట్ గా వాళ్ళని చేంజ్ చేశానని చెప్పట్లేదు కానీ బట్ దెర్ ఈస్ ఒక 20-25% చేంజ్ ఉంది అనమాట. ఎవడైతే లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ తో ముందుకు వచ్చి నీతో మాట్లాడాడో ఆ తర్వాత స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నాకు అప్పుడు లైక్ థియేటర్ మీద ఒక నమ్మకము, నా ప్రాసెస్ మీద ఒక నమ్మకం కలిగింది. సో లెట్ us do థియేటర్ అని చెప్పేసి. ఓకే. ఎన్ని పర్ఫార్మెన్సెస్ చేశారు సార్ వాళ్ళతో? నేను చిల్డ్రన్స్ 10 years స్పాన్ లో ఒక 30 plays డైరెక్ట్ చేసి ఉంటాను, ఓన్లీ చిల్డ్రన్ కోసమే చేసినవి. ఆ తర్వాత చిల్డ్రన్స్ ఇక కొన్ని సందర్భాలు ఏమనిపించిందంటే ఇంకా చిల్డ్రన్స్ ఫోర్స్ చేసి అటు ఇటు ఉరికిచ్చి డాన్స్ చేసి ఇట్లా చేపిస్తున్నామేమో అనిపించింది. ఆ క్రమంలోనే లైక్ నీకు ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్ అని చెప్పి కాన్సెప్ట్ వస్తుంది. దా కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే నువ్వు పిల్లల్ని పర్ఫామ్ చేయనివ్వవు, పిల్లల కోసం పర్ఫామ్ చేస్తాం అన్నమాట. సో పిల్లల కోసం పర్ఫామ్ చేయటం టీవైఏలో లైక్ ఇనీషియల్ డేస్ లో నేను డైరెక్ట్ చేశాను అనమాట. టీవైఏ ప్లేలో ద విజిల్ అని చేశాను, షూ అండ్ పేపర్ అని చెప్పి చేశాను, అడ్వెంచర్ ఆఫ్ చిన్నారి అని చెప్పి చేశాను. తర్వాత మీ ద కింగ్ అండ్ ది ఓన్లీ పిల్లల కోసం. సో అట్లా ఇప్పుడు కరెంట్లీ నేను థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్ చేస్తున్నాను, పిల్లల కోసం నాటకాలు చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ యాక్టింగ్ ట్రైనింగ్ దీని గురించి కూడా ఇది కూడా చేస్తాను. గ్రేట్ సార్. సో నార్మల్గా మీరు ఫస్ట్ డిజైన్ చేసిన ప్లే న్యూ బాంబే టైలర్స్ అదేనా సార్? కాదు. ఓకే. అంతకుముందు లైక్ నేను 2009లో ఒక ప్లే చేశాను. అది నా ఫస్ట్ ప్లే అంటే ప్రొఫెషనల్ గా కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చేసి. ఏం ప్లే సార్? ఇది కటకడ దేశం తికమక రాజు అని చెప్పి. ఓకే. పిల్లలతో చేసి. నీకు కబడ్డీ కూడా ఐడియా ఉంది? అక్కడ కొంచెం బస్తీలు ఉంటాయి అనమాట. సో ఆ బస్తీ పిల్లలతోటి అప్సా అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. సో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. నేను ఇంకోటి, మీరు బిలో పావర్టీ పిల్లల కోసం కావచ్చు కానీ కమ్యూనిటీస్ కోసం కావచ్చు కానీ అంటే చాలా మంది ఎన్జిఓస్ తోని కొలాబరేట్ అయ్యి డబ్బులు తీసుకుని లేదంటే ఓన్గా వెళ్ళి మేము ఏదో చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీ గురించి నా అట్లా వినలేదు. ఎందుకు అసలు? థియేటర్ అనేది ఒక నాకు టైం పాస్ బిజినెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై ప్రొఫెషన్. నేను దానికి ట్రూత్ఫుల్ గా ఉండాలి. నేను పైసలు సంపాదించుకునే ప్లేసెస్ వేరే ఉన్నాయి. సో నేను అక్కడ సంపాదించుకుంటాను. నేను పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చిన లేకపోతే నా థియేటర్ నా స్టూడియోలో కోర్స్ చెప్పిన అక్కడ నేను ఛార్జ్ చేస్తాను. ఓకే. బట్ లైక్ ఇటువంటి ప్లేసుల్లో ఛార్జ్ చేయలేను. ఎందుకంటే లైక్ దిస్ ఈజ్ లైక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. వాళ్ళకి నాకు కనెక్షన్ ఏర్పడటము, లేకపోతే నేను వాళ్ళ కోసం సంథింగ్ ఏదో చేస్తున్నా అని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి ఒక డెవలప్మెంట్ ఒక ప్రాసెస్ అవుతుందని చెప్పేసి లైక్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట వాళ్ళతో వర్క్ చేసినప్పుడు. సో నేను లైక్ కంప్లీట్ గా ఎన్జిఓస్ తో వీళ్ళతో పని చేసినప్పుడు ఎక్కువగా నేను ఛార్జ్ చేయను. చాలా సందర్భాల్లో ఫ్రీగానే చేస్తాను. ఓకే. సార్ నాటకాన్ని నిజంగా సమాజాన్ని మార్చే ఒక శక్తిగా చూడొచ్చా? నార్మల్గా ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు దాన్ని? సమాజాన్ని మార్చడానికి ఉన్న కొన్ని సాధనాల్లో నాటకం కూడా ఒకటి. అంటే ఇనిషియల్ డేస్ లో నీకు ఎక్కువగా ఏమీ లేవు కాబట్టి ఈవెన్ ఇండిపెండెన్స్ టైంలో లేకపోతే ప్రీ ఇండిపెండెన్స్ టైంలో నాటకాలు ఎక్కువగా లైక్ ఆ థీమ్ ని బేస్ చేసుకొని వస్తూ ఉండేవి. డెఫినెట్లీ ఏంటంటే నాటకం అనేది ఒక లైవ్ ఆర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మేబీ దానికి అంత రీచ్ ఉండకపోవచ్చు, బట్ ఒక 200 మంది ఎవరైతే చూస్తున్నారో డైరెక్ట్ గా ఒక ఫిజికల్ స్పేస్ లో నువ్వు పర్ఫార్మ్ చేస్తున్నావు, నీ ముందు ఒక 200 మంది చూస్తున్నారు. అండ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ అండ్ దెమ్. ఒక క్రియేట్ చేయొచ్చు బేసిక్ గా. మేబీ నువ్వు సమాజాన్ని మార్చలేకపోవచ్చు, అట్ ద సేమ్ టైం అది చూస్తూ లైక్ ఒక 2-3 ఆలోచన చేయగలిగినా గానీ లైక్ మనం సక్సెస్ అయినట్టే. సో అది నాటకం చేయగలుగుతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే బికాస్ లైక్ నాటకం ఈజ్ లైవ్ ఆర్ట్. అది ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఆడియన్స్ లో చూపిస్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాను. సార్ నాటకంలో ఒక రకంగా అంటే హైదరాబాద్ లో ఒకేసారి మీ గురించి చాలా ఎక్కువ మందికి తెలిసింది ఏంది అని అంటే న్యూ బాంబే టైలర్స్ అని విన్నాను నేను. ఆ టైంలో అంటే కరోనా అయిపోయిన టైంలోనే అంటే జనాలు అందరూ బయటకు వచ్చి ఒక దగ్గర మొబిలైజ్ అవ్వడం అని అంటే చాలా భయపడుతున్న టైంలో కూడా మీ ప్లేకి హౌస్ఫుల్ బోర్డు పెట్టి చాలా ఎక్కువ సార్లు దాన్ని పర్ఫామ్ చేసిరని విన్నాను.
అసలు ఎందుకు సార్ అంత దానికి ఎంత రెస్పాన్స్ ఎందుకు వచ్చింది ఏంటి అసలు? నాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది అక్కడ. నేను కూడా థియేటర్ లైక్ ఒక 2-3 సంవత్సరాలు చేయలేదు. సో చేయాలి, సంథింగ్ ఏదో చేయాలని నాకు ఇది ఉండే. అట్ ద సేమ్ టైం లైక్ కథ బేసిక్గా ఖదీర్ బాబు గారు ఆయన బెస్ట్ రైటర్స్ అనుకొని చెప్పొచ్చు లైక్. ఓకే, సో ఆయన రాసిన కథ అండ్ అట్ సేమ్ టైం యాక్టర్స్ అందరూ లైక్ ట్రైన్డ్ యాక్టర్స్. కథ చదువుతున్నప్పుడు అది చేయాలనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒక రకమైన కమర్షియల్ నాటకంగానే చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం. సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎట్లా కమర్షియల్ ఇద్దామంటే మ్యూజికల్ చేయాలి అండ్ కథని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పకూడదు, ఒక సినిమాటిక్ స్క్రీన్ ప్లే ఉండాలి ఈ నాటకానికి అని చెప్పేసి కథని వెనక నుంచి ముందు నుంచి బ్యాక్ నుంచి రకరకాలుగా చెప్పడానికి ట్రై చేసాం అన్నమాట. లైక్ లక్కీలీ అది వర్కౌట్ అయింది ఆ ప్లేకి. ఓకే, అండ్ జనాలకు కూడా చాలా కాలంగా లైవ్ ఏది చూడలేదు అప్పుడు దాకా. లైక్ ఇంకా సినిమా థియేటర్లు కూడా అప్పుడప్పుడే ఓపెన్ అవుతున్నాయి. అదే సో మేము కూడా కింద రాసేటోళ్ళం, కోవిడ్ ప్రోటోకాల్స్ విల్ బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ అని చెప్పేసి పోస్టర్ కింద రాసేటోళ్ళం అనమాట. లైక్ చాలా వర్కౌట్ అయింది అది బేసిక్ గా. ఓకే, మీరే ఓన్ గా డిజైన్? నేను డిజైన్ డైరెక్షన్ నేనే చేశాను. గ్రేట్. దాంట్లో చంద్రశేఖర్ అడాప్ట్ చేశారు, చాలా బ్యూటిఫుల్ గా అడాప్ట్ చేశాడు అనమాట. గ్రేట్ సార్, గ్రేట్. న్యూ బాంబే టైలర్స్ తర్వాత అదే స్థాయిలో మళ్ళీ ఇంత రెస్పాన్స్ వచ్చిన ప్లే ఉంది సార్? న్యూ బాంబే టైలర్స్ తర్వాత చాలా ప్లేలు చేసాము. మహానిర్వాణం చేసాము. మహానిర్వాణం కూడా చాలా పెద్ద ప్లే, మ్యూజికల్. ఆ తర్వాత ఈవెన్ లైక్ విశ్వవిఖ్యాతముకు విరివిగా పర్ఫామ్ చేసాం అన్నమాట. ఆ తర్వాత అడ్వెంచర్ ఆఫ్ చిన్నారి మళ్ళీ చేసాము. ఓకే, ఆ తర్వాత మిస్ మీనా చంద్రశేఖర్ ఇంతకుముందు చేశాడు. ఓకే, అంతకుముందు చేసింది. తర్వాత యువర్ నాట్ అలోన్ చేసాము. మైజర్ అని చెప్పేసి ఒక ప్లే చేసాము. మొన్న ఇన్స్పెక్టర్ మాతాదిని చేసాము. తర్వాత ఎనిమీ ఆఫ్ ద పీపుల్ నడుస్తుంది అండ్ అంధాయుగ్ నడుస్తుంది కరెంట్లీ. ఓకే, ఎనిమీ ఆఫ్ ద పీపుల్ కొంచెం టైం ఇచ్చాము, అంధాయుగ్ షో తర్వాత దాన్ని చేద్దామని చెప్పేసి. సరే, మహానిర్వాణ టైంలో ప్లే అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రచయితతో చిన్న గొడవ ఏదో జరిగిందని విన్నాను, నిజమేనా సార్? ఏంటి సార్ అసలు? గొడవ కాదు, బేసిక్ గా మనకి ఎలా ఉంటదంటే లైక్ పర్మిషన్ తీసుకోవాలో లేదో తెలియదు అనమాట. అండ్ లైక్ అందరికీ తెలుసు ఆయన ఉన్నాడు అని చెప్పేసి. సో నేను పర్మిషన్ తీసుకోలేదు. లైక్ సర్లే ఆయన రాసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, బట్ అన్ని లాంగ్వేజ్ లో పర్ఫార్మ్ చేశారు. అది ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ తీసుకొని ఉంటారని చెప్పేసి ఆ చిన్న దాని మిస్టేక్ వల్ల చెప్పలేదు ఆయనకి. సో నేను అది హిందూలో ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్ 2 days తర్వాత హిందూలో ఆర్టికల్ వచ్చింది అనమాట. ఈ ప్లే హైదరాబాద్ లో అవుతుంది, దీన్ని అడాప్ట్ చేశాడు షేక్ జాన్ బషీర్, అడాప్ట్ చేశారు, బీ స్టూడియో వాళ్ళు వేస్తున్నారు అని చెప్పేసి. ఆయన నా సూపర్వైజర్ కి కాల్ చేశాడు, ప్రొఫెసర్ అనంతకృష్ణకి కాల్ చేశాడు. కాల్ చేసి ఈ బషీర్ అంట ఎవరో తెలుసా అడిగాడు. నా స్టూడెంటే అన్నాడు. రైటర్ ని నేను ఒకరిని బతుకున్నాను, నా పర్మిషన్ తీసుకోకుండా ఎట్లేస్తాడు అని ఆయనకున్న చదువుతో ఆయనతో అన్నాడంట. సో మా సార్ నాకు ఫోన్ చేశాడు, ఏంటి పర్మిషన్ తీసుకోలేదంటే, సార్ తీసుకోలేదు మర్చిపోయాను అని చెప్పేసి ఇమీడియట్ గా మెయిల్ రాశాను. సో మెయిల్ రాస్తే ఆయన లైక్ చాలా ఫన్నీగానే అన్నాను, బట్ లైక్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు. లైక్ చాలా లాంగ్వేజ్ లో అయింది అండ్ ఇట్ ఈస్ యాడింగ్ ఇన్ తెలుగు ఆల్సో నౌ అని చెప్పేసి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ప్లే చూడటానికి వచ్చాడు కూడా, వచ్చి కూడా ఓకే చాలా బాగా చేసి మెచ్చుకున్నారని కూడా మెచ్చుకున్నాడు. ఆయన కొన్ని డిసగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి, తర్వాత కలుగు చెబుతాను అన్నాడు. లైక్ ఆ తర్వాత నాకు టైం కుదరలేదు, ఆయనకు కుదరలేదు. సో ఆయన వర్క్ షాప్ కూడా అటెండ్ అయ్యాను తర్వాత. ఆయన రైటింగ్ వర్క్ షాప్ అటెండ్ అయ్యాను. వెరీ గుడ్ రైటర్. ఓకే, ఓకే. మిస్ మీనమ్మ ఎన్నిసార్లు చేశారు సార్? మిస్ మీనా అది యాక్చువల్లీ అది ఒక ప్రాజెక్ట్ లో భాగంగా చేసింది, థియేటర్ అవుట్ రీచ్ యూనిట్ అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక ప్రాజెక్ట్ ఉండే అనమాట. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ అది తమిళనాడులో రాజకృష్ణ అని చెప్పేసి చెన్నైలో చేశాడు ఆయన. ఓకే, దాన్ని పర్మిషన్ తీసుకొని ఆయనది తెలుగుకి అడాప్ట్ చేశాడు చంద్రశేఖర్. దాదాపు 100 shows పైన వేశారు. ఓకే, ఓకే. అది లైక్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ థియేటర్ వెంచర్ అనమాట, థియేటర్ అవుట్ రీచ్ యూనిట్ అనేది. సో మీరు డిజైన్ చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్లే ఏది ఉంది సార్? నాకు బాగా నచ్చిన ప్లే అయితే బాంబే టైలర్స్. న్యూ బాంబే టైలర్స్. పప్పెట్రీ సార్? పప్పెట్రీ అంటే లైక్ అది నేను రెగ్యులర్ గా చేయను. పప్పెట్రీ నేను చాలా అకేషనల్ గా చేస్తాను. ఎందుకు సార్, రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు బీ స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఐ మీన్ టు మోర్ ఇన్ యాక్టింగ్, కెమెరా యాక్టింగ్, థియేటర్ యాక్టింగ్ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నేను లైక్ ఆ పప్పెట్రీ, పేపర్ థియేటర్, ఆబ్జెక్ట్ థియేటర్ ఇవి చేయట్లేదు. బట్ నేను టీచ్ చేస్తాను. యాక్చువల్ గా నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చిల్డ్రన్స్ థియేటర్ టీచ్ చేస్తాను అన్నమాట. పప్పెట్రీ ఎట్లా ఉంటుంది సార్?
పప్పెట్ అంటే చాలా రకాల పప్పెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు షాడో పప్పెట్స్ ఉన్నాయి. ఆ తర్వాత బున్రాకు అని చెప్పేసి ఒక పప్పెట్ ఉంటుంది, జపనీస్ బున్రాకు పప్పెట్ ఉంటది. ఆ తర్వాత లెదర్ పప్పెట్రీ ఉంటది, గ్లవ్ పప్పెట్రీ ఉంటది, హ్యాండ్ పప్పెట్ ఉంటది, లైక్ స్ట్రింగ్ పప్పెట్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ పప్పెట్స్ ఉంటాయి. ఇప్పుడు మన తెలుగులో తోలు బొమ్మలాట ఉంది. సో అది చర్మంతో చేసిన లైక్ బొమ్మల్ని కదిలిస్తే స్క్రీన్ కి. సో అదొక కైండ్ ఆఫ్ పప్పెట్రీ. ఇక ఇవన్నీ కలిపి ఒక మోడర్న్ పప్పెట్రీ, లైక్ ట్రెడిషనల్ పప్పెట్రీ కాకుండా మోడర్న్ పప్పెట్రీ ఉందన్నమాట. చిల్డ్రన్స్ థియేటర్ లో కానీ లేకపోతే థియేటర్ అండ్ ఎడ్యుకేషన్ వీటిలో కానీ ఎడ్యుకేషన్ పర్పస్ లో పప్పెట్రీని చాలా ఉపయోగిస్తాను. సో అది ప్రస్తుతం నేను అంటే ఎప్పుడో చేస్తాము. ఇప్పుడు నా ప్లేయర్లు కూడా ఇప్పుడు యువ నాట్యంలో చిన్న పప్పెట్ వాడాను, బికాజ్ బున్రాక పప్పెట్ వాడాను. అవును, బికాజ్ ఆ మ్యానిపులేషన్ అది నాకు తెలుసు. నేను పప్పెట్ నేర్చుకున్నాను అన్నమాట చాలా మంది దగ్గర. అంటే ఆ పప్పెట్ దాన్ని ఆపరేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనేది. చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ బున్రాకు పప్పెట్ తీసుకో. మన హ్యూమన్ బాడీలో ఎన్ని జాయింట్లు ఉంటాయో బున్రాకు పప్పెట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని జాయింట్స్ ఉంటాయి. ఇక్కడ జాయింట్, ఇక్కడ జాయింట్, ఇక్కడ జాయింట్. ఓకే. సో ముగ్గురు ఆపరేట్ చేస్తారు దాన్ని. ఒకడు తలకాయ రైట్ హ్యాండ్ పట్టుకుంటాడు, ఇంకొకడు మన ఇది నడుము దగ్గర లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటాడు, ఇంకొకడు ఓన్లీ కాళ్ళు ఆపరేట్ చేస్తాడు. వీళ్ళు ఒక్కడు ఆపరేట్ చేయడానికి చెవట్లు పడతాయి. వీళ్ళు ముగ్గురు కోఆర్డినేషన్ ఒకటి ఉండాలి. అండ్ వాళ్ళ బ్రీతింగ్ ఒకటే ఉండాలి, వాళ్ళ మూవ్మెంట్ అంతా ఒకటే ఉండాలి. పప్పెట్ ఎటు చూస్తుందో ముందు వాళ్ళకి తెలిసి ఉండాలి. సో దాదాపు ఈవెన్ బున్రాకులో మెయిన్ పప్పెటియర్ అవ్వాలంటే 21 years ఆఫ్ ట్రైనింగ్ కావాలంటారు అనమాట. 21 years ఆఫ్ ట్రైనింగ్, 21 years ఆఫ్ ట్రైనింగ్ కావాలి మెయిన్ పప్పెటియర్ ఎవరైతే ఉంటారో వాడు. సో అంత డిఫికల్ట్ ఉంటుంది. అది జపనీస్ ట్రెడిషనల్ పప్పెటరీ అది. సో అట్లనే మన ట్రెడిషనల్ పప్పెటరీ కూడా వాళ్ళు సంవత్సరాల తరబడి చేసి ఇన్నోవేట్ చేసి ఫస్ట్ ల్యాంప్స్ మామూలుగా కాగడాల కింద, తర్వాత వీటి కింద ఇప్పుడు ఎలక్ట్రిక్ లైట్ వాడి లైక్ అట్లా నడుస్తుంది. సో అదర్ కంట్రీస్ లో కూడా చాలా ప్లేస్ పర్ఫార్మెన్సెస్ చేశారు నార్మల్ గా. అక్కడ ఎట్లా ఉండింది సార్ ఆ ఎక్స్పీరియన్స్? మెయిన్లీ నేను అదే థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్ దాంట్లోనే సౌత్ కొరియాకి వెళ్ళాను అనమాట, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వర్క్ షాప్ కి. అదొక 45 days వర్క్ షాప్. 45 days వర్క్ షాప్ చాలా జరిగాయి. దాంట్లో నేనేమనుకున్నా అంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ నేను సౌత్ కొరియన్ మాస్క్ డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందుకంటే మా మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ మిండులే థియేటర్ విలేజ్ అని చెప్పేసి ఆ ప్లేస్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ ప్లేస్ ని సెటప్ చేశాడు ఆయన విలేజ్ లో. ఒక స్టూడియో ఉంటది, లైక్ ఈ రెసిడెన్సీకి వచ్చిన వాళ్ళు ఉండటానికి డార్మెటరీస్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ స్పేస్ ఉంటది. పొద్దున్నే లేవాలి, వ్యవసాయం చేయాలన్నమాట. తట్టా పారా పట్టుకొని పొద్దున్నే లైక్ 6-7 క్లాస్ ఉంటుంది అయింది. 7కి వ్యవసాయంకి వెళ్ళాలి, 12కి నీకేం ఆ రోజు వండటానికి ఏమేమి కావాలో మొత్తం తెచ్చుకోవాలన్నమాట. మంచి కిచెన్ ఉంటుంది, తినాలి, తిని మళ్ళీ స్టూడియోకి వెళ్ళి వర్క్ చేయాలి. సో అట్లా చాలా డిసిప్లైన్డ్ వర్క్ ఉంటుంది అనమాట. మళ్ళీ సాయంత్రం కమ్యూనిటీ సేవలు చేయాలన్నమాట, కమ్యూనిటీకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి డిసిప్లైన్ ఇదనమాట. సో అక్కడికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిందంటే లైక్ వర్క్ షాపే కాదు, పర్ఫార్మెన్స్ కూడా చేయాలి. లైక్ ఎవరైతే వచ్చారో, నేను ఇండియా నుంచి 3 వెళ్ళాము. తర్వాత జపాన్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆ తర్వాత సౌత్ కొరియా నుంచి ఒక 2 వచ్చిండ్రు. సో 3 వచ్చారు సౌత్ కొరియా నుంచి. ఒక 10 మంది ఉండే అనమాట మొత్తం పార్టిసిపెంట్స్. సో ఎవరివాడు పర్ఫార్మెన్స్ తయారు చేయాలి. సో నాతో వచ్చిన వాళ్ళిద్దరు ఆల్రెడీ పర్ఫార్మెన్స్ రెడీ చేసుకునే వచ్చారనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు లైక్ చేయాలి, నేను ఒక్కనే చేయాలి. ఉన్న టైం లేదు, ఒక 15 days టైం ఇస్తారనమాట. మిగతా 30 days ట్రావెలింగ్ ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ తోటి. అండ్ దాంట్లో సెలక్షన్ కూడా ఉంటుంది, అన్ని ప్లేయర్లు పర్ఫార్మ్ చేయించాలన్నమాట. సో నేను ఇక ఇండియన్ స్టోరీ ద విటీ ఫ్రాగ్ అని చెప్పేసి ఒక స్టోరీ తీసుకొని దాన్ని ఆబ్జెక్ట్ థియేటర్ లో చేశారు అనమాట. అక్కడనే డిజైన్ చేసి ఒక 1 week 10 days లో లైక్ రాత్రి అంటే మళ్ళీ స్టూడియో నీకు టైమింగ్స్ ఉంటాయి అనమాట. బేసిక్ గా 6 to 9 అక్కడ అంత 10 మంది ఉన్నాము. అది చేయాలన్నప్పుడు నైట్ ఎక్కువ టైం దొరికేది. సో నేను నైట్ తీసుకున్నాను అనమాట. సో ఒక్కడనే నైట్ ఎంతసేపు అయినా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి. సో 10 days లో ఒక సోలో పర్ఫార్మెన్స్ 40 నిమిషాలు సెట్ చేసాం. అండ్ నేను ఇంగ్లీష్ లో పర్ఫార్మ్ చేస్తున్నాను. సౌత్ కొరియన్ పిల్లలకి ఇంగ్లీష్ వస్తారో లేదో తెలియదు, ఎందుకంటే పిల్లల కోసం చేసింది. 7 to 9 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేసింది అనమాట. సో ఫస్ట్ కొన్ని ట్రయల్స్ ఉంటాయి, వెళ్ళి కొన్ని చోట పర్ఫార్మ్ చేయాలి, రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో చూడాలన్నమాట. సో వెళ్ళి చూసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను యాక్చువల్గా లైక్ ఆబ్జెక్ట్ థియేటర్లో
ఆబ్జెక్ట్ థియేటర్ అంటే నాకు ఈ కప్ ఉంది బేసిక్ గా. ఓకేనా, దీన్ని మ్యానిపులేట్ చేయటం వల్ల, లైక్ దీని షేప్ ని దీన్ని మాట్లాడించడం వల్ల ఇది ఒక క్యారెక్టర్ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే. సో అట్లా అలా నేను డిఫరెంట్ ఆబ్జెక్ట్ వాడి వాటికి లైఫ్ ఇచ్చి, ఒక కాకి, ఒక కప్పకేమో నార్మల్ మన జగ్గు ఉంటది కదా, దాని మూతను ఓపెన్ చేస్తా. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక పాము ఉంటది ఆ ప్లేలోనే. ఆ పాము ఏంటంటే మన వాషింగ్ మిషన్ పైప్ ఉంటది కదా, ఇంత పెద్ద పైప్ ఇలా చుట్టుకొని ఉంటది. సో అవన్నీ చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను దాదాపు ఒక 15 నుంచి 20 పర్ఫార్మెన్స్ చేశాను మొత్తం అక్రాస్ సౌత్ కొరియా, చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కొంచెం లైక్ పైసలు కూడా వచ్చాయి. నార్మల్ గా ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ తిరిగారు సార్, అంటే పర్ఫార్మెన్స్ పరంగానే? పర్ఫార్మెన్స్ పరంగా అయితే నేను సౌత్ కొరియా మొత్తం తిరిగాను. ఆ తర్వాత నేను రీసెర్చ్ పరంగా అయితే స్వీడన్ వెళ్ళాను. స్వీడన్ లో ఇంటర్నేషనల్ థియేటర్ ఫెడరేషన్ ఒక IFTR అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ అవుతుంది. దాంట్లో పేపర్ ప్రజెంట్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ స్టాక్ హోమ్ లో. ఆ తర్వాత నార్వే వెళ్ళాను, యూనివర్సిటీ ఆఫ్ ఓస్లోకి వెళ్ళాను. ఆ తర్వాత నెదర్లాండ్స్ వెళ్ళాను, తర్వాత ఫ్రాన్స్ వెళ్ళాను. సో ఇట్లా లైక్ ఒక వర్క్ షాప్ అటెండ్ అవ్వడం కోసం అక్కడికి వెళ్ళాను అనమాట. సో బేసిక్ అంటే నాకు మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. థియేటర్లో స్కిల్స్ ఎలా ఉంటుంది అంటే నీకు ఎవ్రీ టైం ఏదో ఒకటి చేంజ్ అవుతానే ఉంటాయి కదా. 10 years బ్యాక్ నువ్వు చేస్తున్న యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగ్ కాదు. ఓకే, అది అంత మెలోడ్రామా ఎవరు చేయట్లేదు, ఇప్పుడు చేంజ్ అయిపోయింది. అవును సార్, అవును. థియేటర్ ఎంచుకున్న వాళ్ళు సినిమాల వైపుకు రారు. అవును, ఎందుకు అక్కడనే ఉండిపోతూ ఉంటారు? అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బేసిక్గా థియేటర్ ఇస్ మోస్ట్ డెమోక్రటిక్ స్పేస్ అన్నమాట. నీకు హైరార్కీస్ ఎక్కువగా ఉండవు. ఒక హైరార్కీ ఏంటంటే నువ్వు డైరెక్టర్, నువ్వు యాక్టర్, అంటే ఆ హైరార్కీ ఉండొచ్చేమో కాక. బట్ వెన్ ఎవర్ వాళ్ళకి ఐడియాస్ షేర్ చేసుకోవటం కానీ, లేకపోతే కూర్చొని తినే దగ్గర కానీ, వాడు తాగే దగ్గర కానీ, లైక్ నీకు ఎప్పుడన్నా నువ్వు థియేటర్ చేస్తావా, నీకు అది కనపడ్డదా ఎక్కడన్నా సరే థియేటర్లో? అది లేదు. అవును. బట్ నువ్వు ద మూమెంట్ నువ్వు ఈ స్పేస్కి వెళ్ళేలోగా లైక్ యు సీ దట్ హైరార్కీ అనమాట. థియేటర్ చేస్తున్నాము, లైక్ మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మనకేదో మన గుర్తింపు ఏదో మనకుంది, నువ్వు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అదొక మీడియం, మళ్ళీ వేరే మీడియం. బట్ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సినిమాలో యాక్ట్ చేయటం. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? సినిమాలు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా వస్తుందా సార్? ఇప్పుడు భగవంతుడు అనే సినిమా. ఓకే, తిరువీరన్న. ఓకే ఓకే, దాంట్లో మంచి రోల్ చేస్తుంది. పర్లేదు సార్. ఈ నాటకానికి సినిమాకి ఏం డిఫరెన్స్ ఏముంటుంది సార్? అంటే లైక్ ఫామ్ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, నీకు యాక్టింగ్ పరంగా అయితే లైక్ ప్రాసెస్ అనేది సేమ్. నేనేం బిలీవ్ చేస్తానంటే నీకు థియేటర్ కి, టెలివిజన్ కి, ఆర్ సినిమాకి నీకు లైక్ యాక్టింగ్ ప్రాసెస్ వేరే కొత్త ఏదో ఉంటదని చెప్పేసి నేను అనుకోను. ప్రాసెస్ ఇస్ సేమ్, మీడియం ఇస్ డిఫరెంట్. ఇట్స్ టెక్నిక్. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నేను థియేటర్ లో చేస్తే కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పొచ్చు, నేను కెమెరా చేస్తే చాలా చాలా ప్రిసైజ్ గా చెప్పాలి. సో అది టెక్నిక్, అది మీడియం బేసిక్ గా. బట్ నీకు ఇమాజినేషన్, నీ క్రియేటివిటీ, లేకపోతే నీ క్యారెక్టర్ బిల్డింగ్, నీకు లైక్ అది ప్రాసెస్ అనమాట బేసిక్ గా. అది అన్నిటికీ ఒకటే. సినిమాకి సపరేట్ క్యారెక్టర్ బిల్డింగ్, థియేటర్ కి సపరేట్ ఇమాజినేషన్ ఏముండదు. నువ్వు అడవిలో నడుస్తున్నావంటే సినిమాలో అయినా అడవిలో నడుస్తావు. మేబీ అక్కడ నీకు అడవిలో నడిపించవచ్చు, ఆ అడవి సెట్ ఉండొచ్చు. థియేటర్ లో నీకు ఎక్కువ ఇమాజినేషన్ చేసుకోవాలి, నువ్వు అడవిలో ఉన్నట్టు, అడవిలో నడుస్తున్నట్టు. అదంతే, అదొకటే తేడా నాకు తెలిసి. ఓకే, మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ సినిమాలలో నటిస్తున్న వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు సార్? చాలా మంది నటిస్తున్నారు. ఓకే, దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలన్నమాట. ఎలా ఉంటుందంటే వాడు చేశాడు, వీడు చేశాడు చెప్పి మనం చెప్పుకున్నాం అనుకో, లాస్ట్ లైక్ వాడిని అడిగితే నిజంగా నువ్వు చేసావంటే లేవో నేను చేయలేదు అంటే. మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ లో ఇప్పటి వరకు మీకు ఇష్టమైన స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? అలా పర్టికులర్ గా ఏం లేరు. కిడ్నాప్ అని చూసిన తర్వాతనే అన్నకి మన పలాస సినిమా వచ్చినట్టుంది కదా సార్? కాదు, అది వేరే ప్లే. ఎందుకంటే కిడ్నాప్ చాలా సంవత్సరాలు బ్యాక్ చేసింది సార్. నార్మల్ గా నేను ఒకటి విన్నాను, అంటే హైదరాబాద్ లో చాలా థియేటర్స్, అకాడమీస్, గ్రూప్స్ చాలా ఉన్నాయి. బట్ మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఒక్కసారి జాయిన్ అయిపోతే మీరు లైఫ్ టైం ఎన్నిసార్లు అయినా రావచ్చు అనే ఒక అవకాశాన్ని కల్పిస్తారు అని అయితే విన్నా. ఎందుకు?
బేసిక్గా లైక్ అంటే నేను టీచ్ చేస్తున్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఓకే, అదే బయటకు వెళ్ళి లైక్ మంచిగా యాక్ట్ చేయాలి వీళ్ళు అని చెప్పేసి. అంటే అది ఇప్పుడు నేర్చుకోవటం అనేది ఒక ఏదన్నా సరే దాన్ని కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి. అది ఏదో 1 నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లో వస్తుంది అనుకోవటం లైక్ నేను దాన్ని బిలీవ్ చేయను అనమాట. నువ్వు కంటిన్యూస్గా దాన్ని చేస్తా ఉంటేనే లైక్ ఒకనొక సందర్భంలో యూ విల్ అచీవ్ దట్ ఒక స్టాండర్డ్స్ నువ్వు అచీవ్ అవుతావు. సో దానికోసం నువ్వు రెగ్యులర్ టచ్ లో ఉండాలి, ఆ క్రాఫ్ట్ తో టచ్ లో ఉండాలన్నమాట. సో ఎట్లుంటదంటే నువ్వు ఒక 3 నెలలు వర్క్ షాప్ చేసావు, మళ్ళీ 4 నెలలు ఖాళీ వచ్చింది, మళ్ళీ నువ్వు ఏదైనా చేస్తే నీ బాడీ నీ మాట విందు, నీ వాయిస్ క్వాలిటీ చేంజ్ అయిపోతుంది. సో అందుకని ఆ టచ్ లో ఉండాలి. లైక్ అందుకని చెప్పేసి నేను రిపీటెడ్ షోస్ చేసిన, లేకపోతే ఎప్పుడు షో ఉన్నా గ్రూప్ లో లైక్ షో నడుస్తుంది, కొత్త ప్లే నడుస్తుంది రండి అని చెప్పినా గానీ నేను వాళ్ళని ఎప్పుడు లైక్ ఆ దీంట్లో ఉంచాలనుకుంటాను, ఆ ప్రాక్టీస్ లో. సో అందుకని బేసిక్గా నార్మల్గా ఎట్లయితుందో నాకు తెలియదు, బట్ నేనైతే లైక్ అది బిలీవ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకున్న 24 hours లో ఒక ప్యాషన్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఒక 2 hours ఇన్వెస్ట్ చేస్తున్నావు పర్ డే కదా. 2 hours 22 hours నువ్వు వేరే పనులు చేసుకుంటున్నావు. అవును, దానికోసము నీకు 3 నెలలు కాదు 3 సంవత్సరాలు కూడా సరిపోదు. అవును, క్రాఫ్ట్ నేర్చుకోవడం కోసం. సార్ నేను అంటే నార్మల్గా చాలా సార్లు విన్నాను, నటన అంటే అది నీలోనే ఉంటుంది, పుట్టుకతోనే వస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. సార్ ఖచ్చితంగా సినిమాల్లో నటించాలంటే ఖచ్చితంగా మనం ఒక థియేటర్లో జాయిన్ అయ్యి లేదంటే నాటకాలు చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంటా? నువ్వు అంటే సినిమాలో నటించాలంటే నీకు ఏ ట్రైనింగ్ అవసరం లేదు. ఓకే, నువ్వు బెస్ట్ గా నటించాలంటే నీకు ట్రైనింగ్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని తీసుకుంది, బై బర్త్ ఎవరికైనా ఒక టాలెంట్ ఉంటుంది ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు వాడి చేతికి బ్యాట్ ఇస్తే వాడికి తెలిసిన వాడికి నచ్చిన దాంతో దెబ్బేస్తాడు. ఓకేనా, వాడు ఎన్నిసార్లు కొట్టినా గానీ వాడికి వచ్చిందే ఆడుతూ ఉంటాడు కదా. అవును, అన్లెస్ వాడు ట్రైనింగ్ వెళ్తే వాడికి కవర్ డ్రైవ్ ఎట్లా వెళ్తుంది, స్ట్రైట్ డ్రైవ్ ఎట్లా కొట్టచ్చు, ఒక హుక్ షాట్ ఎట్లా కొట్టచ్చు, డిఫెన్స్ ఎట్లా ఆడొచ్చు, ఓకే ఒక ట్రైనింగ్ లోనే తెలుస్తుంది కదా. అవును, సో థియేటర్ నీకు యాక్టింగ్ ట్రైనింగ్ కూడా అట్లానే. నీ దగ్గర స్కిల్స్ ఉంటాయి, నువ్వు ఎప్పుడో ఇమిటేట్ చేస్తుంటావు. చిన్నప్పుడు ఎవరినో ఇమిటేట్ చేస్తా నీకు యాక్టింగ్ స్కిల్స్ లైక్ బాగున్నాయి అని చెప్పేసి నీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు చెప్పుండొచ్చు. దాన్ని చాలా మంది అట్లే పట్టుకొని వస్తుంటారు కదా, వచ్చి నేను యాక్టర్ని అని చెప్పేసి అట్లా చాలా సంవత్సరాలు ఉండి ఆ డ్రామాలో ఉండిపోతారు. అవును, బేసిక్ ఏంటంటే నువ్వు చేస్తావు, నీకు ఎంతైతే తెలుసో ఒక సినిమా చేస్తావు, 2 సినిమాలు చేస్తావు, 3వ సినిమాకి నీకు వచ్చింది అయిపోతుంది. కోట శ్రీనివాసరావు గారి ఆయన ఇది చూడు, లైక్ ద నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్, ఆయన చేసిన వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు తెలిసి ఎవరు చేయలేదు. లైక్ సాధారణ పనులు సమకూరుతారు అన్నట్టు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. నేను దాన్ని నమ్ముతాను అనమాట. నేను అది చూశాను కూడా, ఇదేదో గాల్లో చెప్పట్లేదు. నేను ట్రైనింగ్ తీసుకో, ఒక 6 months ట్రైనింగ్ తీసుకున్నావు, ఈ బేసిక్స్ వస్తాయి. 2 years తీసుకో, నువ్వు ట్రాక్స్ ప్లే చేస్తావు. 5 years తీసుకో, ప్రొఫెషనల్ అవుతావు. సో ఎవ్రీథింగ్ అబ్బా, ప్రపంచంలో ఏదైనా సరే నీకు ఆబ్వియస్లీ నీకు ఆల్రెడీ నీకు స్కిల్స్ ఉండొచ్చు కాక, నీ బాడీకి ఎక్కువ స్కిల్స్ ఉండొచ్చు కాక, నీ ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉండొచ్చు కాక, బట్ ఇవన్నీ నీకు లైక్ నేర్పిస్తాయి. బేసిక్గా ట్రైనింగ్ అనేది చాలా నేర్పిస్తుంది. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాలో నటించాలనుకుంటున్నా, బట్ నాకు యాక్టింగ్ తెలియదు. ఒకవేళ నేను థియేటర్లో జాయిన్ అవుతే బేసిక్గా నేను ఏం నేర్చుకోగలను? అంటే ఒక కెమెరా ముందు నటించడానికి, సినిమాలో నటించడానికి బేసిక్గా ఒక థియేటర్ అనేది ఏమిస్తుంది మనకు? నీకు ఎవరిని కదిలిచ్చినా హైదరాబాద్లో థియేటర్ చేసే వాళ్ళందరూ 99% చేసే ఇదేంటంటే ఫస్ట్ ఎవరైతే యాక్టర్స్ వస్తారో దే విల్ వర్క్ ఆన్ దేర్ బాడీ. ఓకేనా, నువ్వు ఫస్ట్ నీ బాడీ గురించి అండర్స్టాండ్ చేసుకుంటావు. నేను వంగి నడుస్తున్నానా, నేను స్ట్రైట్ గా నడుస్తున్నానా, ఏ పార్ట్ లో నాకు టెన్షన్ గా ఉంది, నేను రిలాక్స్ గా ఉన్నానా, బిగుసుకుపోతున్నానా, నా బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, దాని మీద వర్క్ చేస్తారు. సో ఆ తర్వాత వాయిస్ మీద వర్క్ చేస్తారు. ఓకే, బ్రీతింగ్ మీద వర్క్ చేస్తారు, ఇమాజినేషన్ మీద వర్క్ చేస్తారు. సో ఇన్ని నీకు స్లోగా తెలుస్తూ ఉంటాయి. ఇది కాక థియేటర్ గేమ్స్ ఉంటాయి, ప్రతి గేమ్కి ఒక పర్పస్ ఉంటుంది. అది నీకు ఒక గ్రూప్ లో నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, నీ సెన్సిబిలిటీస్ డెవలప్ చేసుకోవడం నేర్పిస్తుంది, నీ మెమరీ పవర్ ని కంట్రోల్ నీ మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేయడం నేర్పిస్తుంది, నీ ఎమోషన్ ని కంట్రోల్ చేయడం నేర్పిస్తుంది. ఓకే, సో ఇన్ని స్కిల్స్ నువ్వు ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటాను. నేను అందుకే చెబుతాను, నువ్వు ఎవరైనా యాక్టర్స్ నాకు ఫోన్ చేసి సార్ నీ దగ్గర చేరాలా, ఎక్కడ దగ్గర చేరాలి సార్ నాకు అర్థం కావట్లేదు అంటే, ఎక్కడన్నా చేరు, బట్ థియేటర్ చేయి. ఎందుకంటే థియేటర్ గివ్స్ యూ సో మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ స్కూల్స్ తీసుకుందాం, అది వాళ్ళ మోటో ఈస్ డిఫరెంట్. ఓకేనా,
తప్పని చెప్పట్లేదు, బికాజ్ ఇట్స్ ఫిల్మ్ స్కూల్. ఎస్. వాళ్ళు లైక్ వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఫిల్మ్ కి ఎట్లా చేయాలో అనేది పర్ఫెక్ట్ గా నేర్పిస్తారు. ఎస్ ఎస్ సార్. ఓకేనా. బట్ ఇక్కడ స్పెషల్ గా నీకు థియేటర్కి వచ్చేలోగా నీకు థియేటర్ నేర్పిస్తారు, నీకున్న స్టేజ్ ఫియర్, లైక్ నీకుండే ఇన్హిబిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం పోయేలా చేస్తారు. ఓకే. ఆ తర్వాత నేను ఒక ప్లేలో యాక్ట్ చేపిస్తారు. ఫేస్ ద ఆడియన్స్. నువ్వు ఆడియన్స్ ఫేస్ చేయి ఎప్పుడన్నా సరే, నీకు సగం నీకున్న సగం ఇన్హిబిషన్స్ అక్కడే పోతాయి. అదొక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. ఒక నటునిగా నేను ఎందుకు బి స్టూడియోని ఎంచుకోవాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్ ఓకే టు టీచ్ యాక్టింగ్. బికాస్ నేను లాస్ట్ 17 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. అండ్ ఐ వర్క్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వర్క్ చేశాను, పర్సనల్ ట్రైనింగ్స్ చేశాను. వీటన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే, అంటే స్పెషల్గా నేను వచ్చిన ఫస్ట్ ఏ బ్యాచ్ వచ్చినా కానీ నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకటే చెబుతాను, ఇక్కడ బాడీ షేమింగ్ ఉండొద్దు, ఇక్కడ సెక్సిస్ట్ జోకులు కామెడీ నువ్వు బయట పెట్టిరా, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో, ఒక ప్రోగ్రెసివ్ థాట్తో నువ్వు క్రాఫ్ట్ నేర్చుకో. లైక్ అది నేను చెబుతాను. అండ్ నేను ఎప్పుడైనా యాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా నేను లైక్ నా అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఉందో నేను లైక్ దాని మీదనే మాట్లాడతాను. అది అండ్ వెల్ క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు నేను ఒక్కనే అన్ని డీల్ చేయలేను. మ్యాక్సిమం 75% నేను టీచ్ చేస్తాను. మిగతాది ఇప్పుడు బాడీకి బిశ్వా ఉన్నాడు, ఆ తర్వాత శరత్ ఉన్నాడు, ఆ తర్వాత మహిధర్ ఉన్నాడు క్యారెక్టర్ దాని గురించి. నేను వచ్చేసి అభినయాసు, నవరసాస్ మెయిన్లీ నేను టీచ్ చేస్తాను. అండ్ ప్రొడక్షన్ నేను డైరెక్ట్ చేస్తాను. ఇంకొకటి కూడా విన్నాను సార్, లైక్ కంపేర్ టు అదర్ అకాడమీస్, లైక్ మీ దగ్గర చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటారు అనేది కూడా. అవును, ఎందుకంటే నేను చూశాను అనమాట. నేను చాలా ఫిల్మ్ స్కూల్లో పనిచేశాను. 1 month కి 50,000 తీసుకునే దగ్గర పనిచేశాను. ఓకే. 3 months కి 3 lakhs తీసుకునే దగ్గర అక్కడ పనిచేశాను. సో ప్యాషన్ అనేది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి వాడిని యాక్ట్ చేసుకోవాలి, వాడిని ప్రూవ్ చేసుకోవాలి అనే ఇది ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా మంది ఫేక్ ఇన్స్టిట్యూట్ లో చేరి అక్కడ ఏం నేర్చుకోకుండా అటువంటివి కూడా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. ఎక్కడో విలేజ్ నుంచి వచ్చేసి అమీర్పేటలో స్కూల్ ఉందని చెబితే 30,000, 60,000 కట్టిండ్రు ఇద్దరు. అక్కడికి వెళ్తే స్కూల్ లేదు. సో ఇలా నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా బేసిక్ గా లైక్ అంత వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏం రారు, ఒక కైండ్ ఆఫ్ ఇదే వస్తారు. సో నాకు అనిపించింది అనమాట, లైక్ ఈ అంత అఫోర్డబుల్ గా లేదు. సో అట్లీస్ట్ మనం ఇప్పుడు మేము కలెక్ట్ చేసే ఫీజు కూడా మాక్సిమం షో వేయడానికి దాదాపు 1.5-2 lakhs అవుతుంది. ఒక షో మినిమం ఆడిటోరియం బుక్ చేసి, రిహార్సల్ స్పేస్ బుక్ చేసి, లైట్, సౌండ్, తర్వాత టెక్నీషియన్స్ కొంతమంది పని చేస్తారు. నువ్వంటే చేస్తున్నావు, నేనంటే చేస్తావు, వాళ్ళు ఎందుకు చేయాలి? అవును సార్. సో వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి, సో ఆ ప్రొడక్షన్ కాస్ట్ ని ఇచ్చేయడం కోసమే ఫీజు తీసుకుంటున్నాం తప్ప. అండ్ మా దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, దానికోసం ఫీజులు ఉంటాయి తప్ప యాక్చువల్ నేను బయట టీచ్ చేస్తాను. నేను హెచ్సిలో విజిటింగ్ ఫ్యాకల్టీ చేస్తాను, భోపాల్లో ట్యాగూర్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విజిటింగ్ ఫ్యాకల్టీ ఉన్నాను, ఐఐటి హైదరాబాద్ లో కోర్స్ టీచ్ చేస్తాను. మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు కానీ ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కానీ చాలా మందితో గర్ల్స్ తోని ఎక్కువ మాట్లాడాను. దేని గురించి అని అంటే లైక్ ఎందుకు మీరు బి స్టూడియోని ఎంచుకున్నారు, కానీ బి స్టూడియో దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ చేయడానికి భయపడకుండా ఉన్నారు. అంటే మీ దగ్గర వర్క్ చేయడానికి, మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడానికి భయపడకుండా ఉన్నారు. ఎందుకు? అదే లైక్ ఆ డెమోక్రటిక్ స్పేస్ ఉంటది మన దగ్గర. ఇప్పుడు మనం రిహార్సల్ చేస్తున్నాము, లైక్ ఐడియాస్ షేర్ చేసుకుంటున్నాము, కలిసి లైక్ తింటున్నాము, లైక్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నార్మల్ గా పర్సనల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు కదా సార్, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కి కూడా పర్సనల్ గా పిలిపించుకుంటారు అని. నేను ఏమైనా పేర్లు మెన్షన్ చేసి చెప్పొచ్చా సార్? వద్దు, అది వాళ్ళు చెప్పాలి. ఝాన్సీ అక్కతోని కొన్ని ప్లేస్ కూడా కలిసి కొలాబరేట్ అయ్యి చేసినట్టున్నారు కదా సార్, ఎట్లా ఉండే సార్ ఝాన్సీ అక్కతోని? సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆమెతో వర్క్ చేయడం అనేది, బికాజ్ చాలా కొద్ది మంది ఉంటారు అనమాట. ఇప్పుడు తను లైక్ ఒక రోజు 2 రోజు షూట్ వదిలేస్తే తనకి చాలా లైక్ ఓకే అయినప్పటికీ కూడా షీ హాస్ దిస్ ప్యాషన్ ఆఫ్ డూయింగ్ థియేటర్. ఓకే. అండ్ ఆ ప్యాషన్ మా అందరికి, నా టీంలో వర్క్ చేసే వాళ్ళందరికీ, ఇప్పుడు అందరికీ ఆ ప్యాషన్ నచ్చుతుంది. లైక్ ఒక మంచి వర్కింగ్ కల్చర్ ఉంటుంది ఝాన్సీ దగ్గర. సో సేమ్ అదే ఇది ఉంటుంది అనమాట. అండ్ ప్రాసెస్ నాకు నచ్చుతుంది, అందరం కలిసి వర్క్ చేస్తాము. లైక్ షీ రైట్స్ అండ్ షీ హాస్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఐడియాస్ నచ్చుతాయి, చెప్పాను కదా, ప్రోగ్రెసివ్ ఐడియాస్ నచ్చుతాయి. రీసెంట్ కవిత్వం ఒక తీరని దహనం చేశాం కదా, లైక్ ఇట్ వాస్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, ఇట్స్ గ్రేట్ ప్రొడక్షన్. అండ్ ఝాన్సీ దగ్గర ఉన్నది ఏంటంటే లైక్ షీ పేస్ టు ఎవ్రీ వన్ అనమాట.
లాస్ట్ వర్క్ చేసిన అతనికి కూడా పే చేస్తుంది. ఓకే టికెట్ కౌంటర్ దగ్గర నుంచి ఉన్న అతనికి కూడా లైక్ అండ్ షీ ట్రీట్స్ వెరీ వెల్. ఓకే అందరిని టెక్నీషియన్ అని లేదు, నేనని లేదు, రామ్మోహన్ గా కేపీ మా టీంలో ఎవరని లేదు. షీ ట్రీట్స్ ఎవ్రీబడి ఈక్వల్లీ. వాళ్ళ అమ్మాయి అని లేదు. సో ఆ వర్కింగ్ కల్చర్ నచ్చుతుంది నాకు. సో తనతో వర్క్ చేయడం అంటే లైక్ ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ దట్ ఈస్ ద మెయిన్ వర్క్. ఎస్ సార్. అంటే మీ జీవితం అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్లోనే ఉన్నారు, థియేటర్ చేస్తూనే ఉన్నారు, చాలా మందికి యాక్టింగ్ నేర్పిస్తూనే ఉన్నారు. బట్ హెచ్సియులో ఉన్నప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ ఎస్ఎఫ్ఐలో ఉన్నట్టున్నారు కదా. లైక్ ఈవెన్ స్టేట్ స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా చేసినట్టున్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్ గా కూడా చేశాను. గ్రేట్ సార్. ఎట్లా ఉండేది సార్ అప్పుడు మీరు? రోహిత్ వేముల ఆ టైంలో కూడా, రోహిత్ వేముల మీ క్లాస్మేట్ క్లాస్మేట్ కాదు, నాకు మంచి ఫ్రెండ్. మా సరికి లైక్ మాతోనే ఉంటుండే, మేము కలిసి తిరిగేటోళ్ళము. యాక్చువల్లీ లెఫ్ట్ భావజాలం అనేది నాకు చాలా బచ్పన్ నుంచే ఉందనిపిస్తుంది. స్టూడెంట్ పాలిటిక్స్ లో దాదాపు చాలా సంవత్సరాలు ఉన్నాను, దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాను. మీరు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు, బట్ ఆ స్మైల్ వెనుక సంథింగ్ ఏదో ఉంది, స్మైలింగ్ డిప్రెషన్ ఉంది అని అనిపిస్తుంది. దానికి ఏమైనా రీజన్ ఉందా? డిప్రెషన్ ఉండే. ఓకే. అదే ప్రతి ఒకటి లైఫ్ లోను కేజీ ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఫేజ్ ఉంటుంది కదా. సో నేను కూడా దాంట్లో వెళ్ళాను. 1 year థియేటర్ చేయలేదు నేను. అంటే లైక్ ఐ కుడెంట్ ఫోకస్ కదా బాబు, ఫోకసే చేయలేకపోయాను. అప్పుడు బ్రేకప్ లో నడుస్తుండే. ఓకే. బ్రేకప్ లో అంటే ఏంటి సార్? స్టోరీ ఏంటది? ఆ స్టోరీ వద్దు. ఓకే ఓకే ఓకే. అది అయిపోయింది, బయటకు వచ్చేసిరా సార్? యా అదే చెబుతున్నాను కదా. సో కంప్లీట్ గా నేను లైక్ ఇటు పక్క పిహెచ్డి రాయాలి, పిహెచ్డి సబ్మిట్ చేయాలి, పక్క లైక్ పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్, పక్క ప్రొఫెషనల్ ఏమైతలేదు, ప్రొఫెషనల్ లైఫ్ లో ఏమైతలేదు, కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నా కానీ దిస్ నో గ్రోత్. కంప్లీట్ ఒక డార్క్ ఫేజ్ లోకి వెళ్ళిపోయాను అనమాట. దెన్ ఓకే థియేటర్ మళ్ళీ స్టూడియో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత లైక్ మెయిన్ వైల్ కూర్చొని పిహెచ్డి రాశాను. అండ్ దెన్ ఆబ్వియస్లీ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. దాని నుంచి పుట్టిందేనా సార్ యు ఆర్ నాట్ అలోన్ ప్లే? యా. అది మీరు ఓన్ గా డిజైన్ చేసి అంటే చెయ్యాలనిపించింది బేసిక్ గా. ఇది ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయాలనిపించింది ఆ టైంలో. అలాగే ఆ టైంలో ఇప్పటికి కూడా లైక్ మనం అది అడ్రస్ చేయాల్సిందే. మీ పర్సనల్ లైఫ్ గురించి వస్తే మ్యారేజ్ చేసుకున్నారు, మళ్ళీ లవ్ మ్యారేజ్ అన్నారు? లవ్ మ్యారేజ్. లవ్ అంటే యు నో ఈచ్ అదర్. ఓకే. ఇట్స్ అంటే లెట్ us గెట్ మ్యారీడ్ అన్న లైక్ అనుకొని వి గాట్ లైక్ మ్యారీడ్ అన్నమాట. గ్రేట్. సో లైక్ దట్ ఈస్ అనదర్ స్టోరీ. అండ్ తను ఆర్ట్ టీచర్ అనమాట. ఓకే. అండ్ షీ హాజ్ గ్రేట్ ప్లేస్ ఇన్ మై హార్ట్. బికాస్ నేను లైక్ ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు లైక్ షీ వాజ్ ఆల్సో దేర్ టు హెల్ప్ మీ. ఈ టైంలోనే నేను తనతో లైక్ మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఓకే. దెన్ షీ వాజ్ దేర్ లైక్ నా పిహెచ్డి సబ్మిట్ చేయడానికి కూడా లైక్ ఎవ్రీ డే మార్నింగ్ నేను ఏంటంటే కూర్చొని ఈవినింగ్ దాకా లైబ్రరీలో కూర్చుంటుండే. ఓకే. లైక్ తను మళ్ళీ నైట్ ఇంటికి వెళ్తుండే. సో అట్లా 1-2 months అట్లనే అయింది. అండ్ అప్పుడే పెళ్ళి అయింది మళ్ళీ. లైక్ షీ అండర్స్టూడ్ లైక్ వాట్ ఎవర్ నా లైఫ్ లో జరిగిన మొత్తం షీ నోస్. లైక్ షీ ఈస్ వెరీ కైండ్ పర్సన్. అండ్ I'm happy. I like it. Yes sir. సార్ ఇప్పటివరకు మీరు చేసినటువంటి నాటకాల్లో నేను ఈ నాటకంలో ఫెయిల్ అయ్యాను, ఈ నాటకం చేయడంలో అనిపించిన నాటకం ఏదైనా ఉందా? ఫెయిల్ అవ్వటం కాదు, పర్ఫార్మెన్స్ కాలేదన్నమాట. ఓకే. బేసిక్గా రెఫ్యూజీస్ అని చెప్పేసి ఒక ప్లే చేశాను. ఓకే. అది సిరియన్ క్రైసిస్ మీద చేసాము. అప్పుడు సిరియాలో వార్ అవుతుంది, మొత్తం ఐసిస్కి అగైనెస్ట్ గా చేసిన ప్లే అది. ఓకే. సో అది షో రెడీ అవుతున్న క్రమంలోనే సెకండ్ వేవ్ లాక్డౌన్ కరెక్ట్ గా అనౌన్స్ చేసాము. 2 days లో షో పడుతుందని చెప్పేసి లైక్ షో పడలేదు. అండ్ దాన్ని ఇంకా రివైవ్ చేయలేదు అనమాట. సో అది చాలా డిసప్పాయింట్ అని అప్పుడు స్టేటస్ ఫేస్బుక్ లో కూడా రాశాను. మళ్ళీ దాన్ని అది అనుకున్నాను మళ్ళీ చేద్దాం అని చెప్పేసి. బట్ ఎందుకో కొన్ని వర్కౌట్ కావు, కొన్ని వర్కౌట్ అయితే. అది ఇప్పుడు ఏమైనా మళ్ళీ అది రోహిత్ వేములది కూడా నేను ప్లే అనౌన్స్ చేసి చేయలేకపోయాను. ఎందుకు సార్? కాలేదు అది బేసిక్గా లైక్ నాకు కొంచెము అది ఒరిజినల్ గా కన్నడలో రాసిన ప్లే. ఓకే. నక్షత్ర ధూళి అని చెప్పేసి కన్నడలో రాసిండ్రు. అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. ఇప్పుడు నిజంగా అవసరమేమో కదా సార్ అది? తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. అది లైక్ నాకు ఎందుకో లైక్ అది నచ్చలేదు. ఇన్ కేసు చేస్తే లైక్ బికాస్ మనం దగ్గర నుంచి చూసాము, లైక్ బిఫోర్ రోహిత్ చూసాము, ఆఫ్టర్ రోహిత్ ఏమైందో చూసాము. ఓకే.
సో నేను రాసుకుందాను, నాకెందుకు అది అంతగా అనిపించలేదు. ఓకే. అందుకని అది పక్కన పెట్టి, బట్ ఫ్యూచర్లో చేస్తుంది. ఎస్ ఎస్ సార్. నాటకాల్లో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంది? నేను యాక్చువల్లీ మ్యాక్బెత్ చేయాలి. షేక్స్పియర్ అంటే నాకు చాలా లైక్ అసలు నేను థియేటర్కి బేసిక్గా లైక్ థియేటర్ గురించి, ప్రొఫెషనల్ థియేటర్ గురించి చదువుకున్నది అయితే లిటరేచర్లో షేక్స్పియర్ ఉంటాడు అనమాట. ఖచ్చితంగా ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటోడు షేక్స్పియర్, హెన్రీ గిబ్సన్, యాంటోన్ చెకోవ్. ఆ తర్వాత ఇండియన్ థియేటర్కి వచ్చేసరికి గిరీష్ కర్నాడ్. వీళ్ళని చదవాల్సిందే. వీళ్ళందరూ డ్రామటిస్ట్ కదా, మంచి రైటర్స్ కదా. సో వీళ్ళని చదువుతాను నాకు అసలుగా ఈ నాటకం అంటే అసలుకి ఒథెల్లో చదువుతుంటే డిగ్రీలో ఉన్నప్పుడు ఒథెల్లో అసలు ఏమన్నా ఇమాజినేషన్, అది ఏమన్నా ప్లేనా, ఎట్లా అసలు ప్రేమించిన వాడి వైఫ్ని ఎట్లా చంపుతాడు అని చెప్పేసి అట్లుంటుండే అవి చదువుతున్నప్పుడే. బేసిక్ గా లైక్ ఆ క్రమంలోనే మ్యాక్బెత్ చేయాలి చాలా సంవత్సరాల నుంచి. అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండే. నేను ఎనిమీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు స్టార్ట్ చేసాం ఆల్రెడీ, ఎనిమీ అని చెప్పేసి. ఓకే. స్క్రిప్ట్ దీంట్లో ఉంది. అది వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్రాజెక్ట్, ఎనిమీ ఆఫ్ ద పీపుల్ అని. హెన్రీ గిబ్సన్ రాసింది. సో ఆ ప్లే ఉంది. అండ్ మ్యాక్బెత్ చేస్తే ఒక పెద్ద మంచిగా చేయాలని నేను ఇప్పుడు లైక్ వాయిస్ అండ్ స్పీచ్ సీన్ వర్క్ ఇస్తే మ్యాక్బెత్ క్యారెక్టర్ ఇస్తుండే కదా. మంది పిల్లి ముమ్మారు మళ్ళీ గురగురలు ఆడింది పంది ముచ్చటగా ముమ్మారు మరి చాలా నేర్చుకున్నాం సార్. వాయిస్ అండ్ స్పీచ్ లో అది అందరికి ఇస్తారు. మొన్న నేను బ్యాచ్ వాళ్ళకి కూడా ఇచ్చిన అది. సార్ ఇది ఇండ్ల చంద్రశేఖర్ అన్నతో కూడా ఏమన్నా కలిసి ప్రాజెక్ట్ చేయాలని ఏమన్నా? మొన్న మేము యాక్చువల్ ప్లాన్ చేసి ఉండే కేశవరెడ్డి నావెల్ది శ్మశానం దున్నేరు అని చెప్పేసి, దాన్ని డ్రమటైజ్ కూడా చేశారు చంద్రశేఖర్, బట్ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలే. బట్ చేస్తుంటే మేము లైక్ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే. అది కాలేదు, బట్ కలిసే చేస్తున్నాం. ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రమ్ రైటింగ్ సైడ్ హీఈస్ దేర్. కొత్త ఏ ప్లే ఉన్నా సరే, ఎప్పుడంటే అంతా ఇవి ఆల్రెడీ రిటర్న్ కాబట్టి నేను చంద్రశేఖర్ హెల్ప్ తీసుకోలేదు. బట్ ఐడియాని డెవలప్ చేయటం అన్నా లేకపోతే ఏదన్నా స్టోరీని అడాప్ట్ చేయాలన్నా నాకు ఫస్ట్ గుర్తొచ్చే చంద్రశేఖర్. ఓకే. లైక్ నార్మల్ గా కొత్తగా యాక్టింగ్ లోకి వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే. నువ్వు ఇమీడియట్ గా వచ్చేసి నేను ఇమీడియట్ గా గెట్ ఇన్ అయిపోయి నాకు ఇమీడియట్ గా పెద్ద రోల్స్ వచ్చేసి నేను పెద్దవాడిని అయిపోతాను అనుకునే అయితే కష్టం. బికాజ్ చాలా మంది ఉన్నారు. నీకు యాక్టర్స్ ఎవ్రీవేర్. నువ్వు హైదరాబాద్ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ యాక్టర్లు ఉన్నారు, అప్కమింగ్ యాక్టర్స్ ఉన్నారు. ఏ స్టూడియోలో కూడా నేర్చుకునేటోళ్ళే ఉన్నారు. సో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో ట్రై టు లెర్న్ స్కిల్ ఫస్ట్. కంటిన్యూస్లీ వర్క్ చేస్తూ ఉండాలి దాని మీద. వర్క్ చేసుకుని ఫోకస్డ్గా ఉండాలి. బేసిక్గా మళ్ళీ ఒక 2 నెలలు పని చేసి మళ్ళీ 2 నెలలు వేరే పని చేసి మళ్ళీ 2 నెలలు వచ్చేసి ఈ ఆన్ అండ్ ఆఫ్ కాకుండా. ఓకే. అండ్ ఫస్ట్ నేనేమంటే ఫస్ట్ అట్లీస్ట్ డిగ్రీ అన్నా చదువు ఉండాలి. ఎందుకంటే లైక్ ఈవెన్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్ అనమాట. నువ్వు నీ ఆలోచనని ఓపెన్ చేస్తుంది కదా, విస్తృతం చేస్తుంది నీ ఆలోచన పరిధిని ఎడ్యుకేషన్. అది లైక్ అది నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు సమాజాన్ని అండర్స్టాండ్ చేసుకునేదాన్ని కానీ నువ్వు క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకునేదాన్ని కానీ అది అవుతుంది. సో అది కంటిన్యూస్లీ స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. దెన్ ఒక ప్యాషన్తో ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నాటకము, సినిమాలు, డాక్టర్ షేన్ జాక్ బషీర్ గారి యొక్క జీవితం ఎట్లా స్టార్ట్ అయింది, ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది, భవిష్యత్తులో వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి, సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, నాటకం ఎలా ఉండబోతుంది, అండ్ ఈ నాటకం సమాజం నిజంగానే మారుస్తుంది అనేది చాలా విషయాలు మనతో చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి ఈ 3TV తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.